దసరా శరన్నవరాత్రి మహోత్సవములు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ యొక్క శరన్నవరాత్రులు ఎంతో ప్రాముఖ్యతను అంతరించుకున్నటువంటివి. అనాదిగా పురాణోక్తంగా ఈ యొక్క దసరా శరన్నవరాత్రులని పురస్కరించుకొని దేవాలయంలో ప్రథమంగా బాలా త్రిపుర సుందరి దేవి అలంకారము. ఈ యొక్క అమ్మవారు ఎంతో దిగ్విజయంగా బాలా త్రిపుర సుందరిగా చిన్న స్వరూపంతో ఈ యొక్క అమ్మవారు ఉంటుంది. ఈ యొక్క అమ్మవారిని మనం ఆయి ఆనందవల్లి, అమృతకర తల్లి, ఆదిశక్తి పరాయి, మాయా స్వరూపి, స్ఫటిక మణిమయి, మామతంగి షడంగి, జ్ఞాని జ్ఞానార్థరూపి, నలిన పరిమళి, నాద ఓంకార రూపి, యోగి యోగాసనస్థ, భువన వశకరి, సుందరి తే నమస్తే నమస్తే నమః. ఈ యొక్క ధ్యాన శ్లోకంతో అమ్మవారిని మనం పూజించిన ఎడల బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అనుగ్రహానికి మనము పాత్రులవ్వగలుగుతాము. మరలా ఈ యొక్క గాయత్రీదేవిని మనము పూజించిన ఎడల ఈ యొక్క గాయత్రి అనుగ్రహానికి మనము పాత్రులవుతాము. కాబట్టి గాయత్రి మాతని పూజించిన ఎడల సకల వేదాలకు వేద స్వరూపముగా వేదమాతగా ఈ యొక్క గాయత్రీదేవి మనకు దర్శనమివ్వడం జరుగుతూ ఉంటుంది. మరలా మనం శ్రీ రాజరాజేశ్వరి యొక్క అలంకారాన్ని మనము పూజించిండలా ఈ యొక్క సంపదలకు నిలయమైనటువంటి రాజరాజేశ్వరి దేవిని మనము పూజించవచ్చును. మరియు తర్వాత శుద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మీర్, సరస్వతి, శ్రీలక్ష్మీర్, వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాస్మభేత్ ముద్రాం కరవేర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీంతాం శుద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మీర్, సరస్వతి. ఈ యొక్క గజలక్ష్మీదేవిని మనము పూజించినలా సకల అష్టైశ్వర్యములను మనకు లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రసాదించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క గాయత్రి తర్వాత మరి యొక్క దేవత తర్వాత ఈ యొక్క మనము లక్ష్మీదేవిని స్తుతించినలా సకల సంపదలతో పాటు సకల శత్రుబాధ నివారణ కూడా జరుగుతుందని మనకు శాస్త్ర ప్రకారంగా ఈ యొక్క విధేయకమై మనకు చెప్పడం జరిగింది. తదుపరి సరస్వతీదేవిని మనము పూజించవచ్చును. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీదేవిని పూజించినలా సకల సౌభాగ్యాలు, సకల విద్యలకు కూడా అమ్మవారు మనకు ఆశీస్సులు అందజేరుగుతాయి. కాబట్టి మనకు పిల్లలు చదువులో తక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క మనకు సరస్వతీదేవిని పూజించినలా సకల విద్యలకు మరియు మేధాశక్తికి కూడా అమ్మవారు మనకు సకల స్వరూపిణిగా అన్ని విద్యలకు నిలయమైనటువంటి సరస్వతీదేవిని మనము పూజించినలా ఎన్నో సుఖ సంతోషాలతో మనము ఉండవచ్చును. తర్వాత అన్నపూర్ణాదేవిని మనము ఈ యొక్క అలంకార సేవలలో చూడవచ్చును. ప్రతి ఇంటిలో కూడా మనకు అన్నము ముఖ్యమైనటువంటిది. అన్నం వలన సకల చరాచర జీవరాశులు కూడా జీవిస్తూ ఉన్నాయి. కాబట్టి అన్నపూర్ణాదేవిని మనం పూజించినలా ధనధాన్యములను మనకు సమృద్ధిగా ప్రసాదించేటటువంటి అనుగ్రహము నిత్యానందకరి, వర భయకరి, సౌందర్య రత్నాకరి అనేటటువంటి ఆ యొక్క అమ్మ అనుగ్రహం నిత్యానందకరి, ప్రతి నిత్యము కూడా ఆనందాన్ని ప్రసరింపజేసేటటువంటి మహోన్నతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి ఈ యొక్క దేవి మనకు అన్నపూర్ణ దేవి. తరువాత దుర్గాదేవిగా మనకు పిలువబడుతూ ఉంటుంది. దుర్గది అనగా దుర్గము. ఈ యొక్క దుర్గానిటిని మనకు అన్ని కష్టాల నుంచి దూరం చేసేటటువంటి అమ్మ దుర్గా మాత. దుర్గతి హారిని దుర్గా అనగా ఏ కష్టం వచ్చినా కూడా అమ్మని దుర్గామాతని మనం పిలిచినలా ఆ కష్టాన్ని మనకు అమ్మవారు తప్పకుండా దూరం చేస్తుంది. కాబట్టి దుర్గని ఈ యొక్క కష్టాలను దూరం చేసేటువంటి అమ్మవారు కాబట్టి దుర్గామాతగా మనకు పిలువబడుతూ ఉన్నది. తర్వాత మహిషాసుర మర్దిని దేవి యొక్క అలంకారం మనము దేవాలయంలో సందర్శనం చేసుకోవచ్చును. ఈ యొక్క మహిషాసుర మర్దిని యొక్క అలంకారాన్ని మనం సందర్శించిన ఎడల శత్రు సంహారిణి, శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి అమ్మవారు. ఈ యొక్క
మహిషాసురమర్దిని అలంకారాన్ని దర్శించిన ఎడల మనకు సకల అష్టైశ్వర్యములు కలుగజేయును మరియు మనకు శత్రుబాధ నివారణం తప్పకుండా జరుగుతుంది. మరియు మనము ఆఖరిలో విజయదశమి రోజు మహాకాళీదేవి అలంకారం జరిపించబడుతుంది. శివం అనన్యాం వివిధ ప్రభావం అనేటటువంటి ఈ యొక్క వివిధ ప్రభావాలకు మనము లోను కాకుండా సకల ప్రభావినిగా, దివ్య ప్రభావినిగా అమ్మవారు, సకల విద్యా ప్రదాయినిగా ఈ యొక్క అమ్మవారు మనకు అన్ని విద్యలకు కానీ సకల దేవతా స్వరూపినిగా అమ్మవారు మనకు ఈ యొక్క మహాకాళీదేవి అలంకారములో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ దసరా శరన్నవరాత్రుల్లో ప్రతి నిత్యము ఒక్కొక్క అలంకారము దేవాలయంలో జరిపించబడుతుంది. ఒక్కొక్క అలంకారాన్ని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి భక్తులందరూ కూడా ఏ యొక్క అలంకారాలను పూజించి దేవి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం.